ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 40వ కీర్తన 5వ వచనంలోని చివరి మాటలు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని భక్తుడైన దావీదు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నిజముగా దేవునికి మన ఎడల ఉన్న తలంపులను మనము వివరించలేనటువంటివి. మన ఎడల ఆయనకు విస్తారమైన తలంపులు ఉన్నాయి. ఆయన నీతిని అనుసరించి ఆయన మీద నమ్మకము, విశ్వాసము కలిగిన వారి ఎడల దేవునికున్న తలంపులు విస్తారమైనటువంటివి. ఆయన వారి యొక్క పైరూపమును చూచేవాడు కాదు. వారి హృదయమును ఎరిగిన దేవుడు వారి ఎడల తనకున్న విస్తారమైన తలంపులను ఆయన వారికి అనుగ్రహించి ఆశీర్వదించువాడు. దావీదు జీవితంలో ఇవి అనుభవపూర్వకంగా జరిగినటువంటి విషయాలు. అతని తండ్రి కుటుంబంలో అతడు ఎన్నిక లేని మనుష్యుడు. అతని అన్నలందరూ కూడా యుద్ధ వీరులై ఉండి దావీదు సైన్యములో పనిచేసిన వారు. అయితే దావీదు గొర్రెలను మేపేటి వంటి సామాన్యమైనటువంటి బాలుడు. అయితే దావీదుకి దేవుని ఎడల భక్తి, నమ్మకము, విశ్వాసము ఉండి తాను చేయుచున్న పని మనుషుల దృష్టికి నీచమైనదిగా కనిపించిన ఆ పనిలో దేవుని నామమును మహిమపరుస్తూ దేవుణ్ణి కీర్తించి గణపరిచి దేవునికి తన ఎడల బహు విస్తారమైన తలంపులు ఉన్నాయని గ్రహించగలిగినాడు. అందుకని ఒకరోజు దైవ పిలుపు దైవజనుడైన సమూయేలు ఎదుట అతన్ని నిలిపింది. సమూయేలు అతన్ని అభిషేకించి దేవుని ప్రజలను పరిపాలించే పరిపాలకుడుగా దేవుడు అతన్ని హెచ్చించాడని దీవించాడు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినా అతని యొక్క సొంత మామయ్యైన సౌలు అతన్ని ప్రాణము తీయాలని తరుముకున్న అతని శ్రమలన్నిటిలో దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడి హెచ్చించి తన ప్రజలను పరిపాలించు పరిపాలకుడుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు విస్తారమైనటువంటివి. వాటిని మనం వివరించలేము. అవి మనము వివరించలేనటువంటి తలంపులు ఆయన తలంపులు. ఐగుప్తు దేశమునకు బానిసగా అమ్మబడిన యోసేపు దేవుని మీద నమ్మకము కలిగిన వాడు. యోసేపు ఎడల దేవునికి విస్తారమైన తలంపులున్నాయి గనుక ఆ దేశాన్ని పరిపాలించే ఫరో కంటే 2వ స్థానములో దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ దేశ ఎలుకగా దేశమంతటికి కలిగినటువంటి ప్రపంచమంతటి కరువును ఎదుర్కొనేటువంటి మహాజ్ఞానిగా ఆయన్ని హెచ్చించినాడు. నీ జీవితంలో నిన్ను దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. ఆయనకు నీ ఎడల విస్తారమైన తలంపులున్నాయి. నీవనుకుంటున్నావేమో ఈ పేదతనము, ఈ లేమి నన్ను విడిచిపెట్టిపోదని. అవన్నీ నిన్ను విడిచిపెట్టి త్వరగా మాయమైపోతాయి. ఆయనకున్న విస్తారమైన తలంపులను బట్టి దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా ఎడల మీకున్న తలంపులు విస్తారమైనవి నాయన. అవి వివరించే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.